అలాగే సెలెక్ట్ మాట్లాడతాను. ఇలా మనం అయితే ఈ సిమ్ గురించి అయితే మాట్లాడుతున్నాం. చాలా మంది అయితే బిజినెస్ సిమ్ ఆల్రెడీ మీకు చాలా మంది అయితే తెలుసు. ఈ సిమ్ అంటే చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో ఈరోజు అయితే ఈ సిమ్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో మ్యాక్స్ మొబైల్స్ అన్ని ఈ సిమ్ సపోర్ట్ అయితే రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లాష్ మొబైల్స్లో మాత్రం ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. 50,000 అబో అండ్ 50,000 అంటే మీకు ఈ సిమ్ సపోర్ట్ మొబైల్స్ అయితే వస్తాయి అనమాట. ఫ్యూచర్లో కూడా ఈ సిమ్ సపోర్ట్ మొబైల్స్ అయితే రావచ్చు మ్యాక్సిమం అయితే. ఇప్పుడైతే ఫ్లాష్ మొబైల్స్లో మాత్రమే సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈ సిమ్ సపోర్ట్ అయితే. మీకు 50,000 దాటింది అనుకోండి, ఖచ్చితంగా ఈ సిమ్ సపోర్ట్ అయితే మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్ ఇన్స్టెంట్ ఇప్పుడు సామ్సంగ్ ఉంది కదా, సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ సిరీస్లలో, అలాగే మీకు గూగుల్ పిక్సెల్లో అయితే ఉంది ఈ సిమ్ సపోర్ట్ అయితే ప్రజెంట్ అయితే. ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం ఈ సిమ్ గురించి అయితే మాట్లాడుతాం. ఈ సిమ్లో మనకు ఎంబ్రాయిడ్ ఈ సిమ్ అయితే అంటారు అనమాట. సారీ, ఎంబ్రాయిడ్ సిమ్ అయితే అంటారు, కానీ ఇప్పుడు ఈ సిమ్ అంటారు. మనం ఈ సిమ్ అనేది మనకు మొబైల్లో ప్రాసెసర్ ఉంటుంది కదా, ప్రాసెసర్ మాదిరి ఈ సిమ్ మాదిరి ప్రాసెసర్ చిన్నది అయితే ఉంటుంది అనమాట. మనకు ఇన్బిల్డ్ ఫోన్లోనే అయితే ఉంటుంది. ప్రాసెసర్ మాదిరి చిప్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ మీకు అదైతే ఖాళీ అయితే ఉన్నది. ఆ ఖాళీలో మనం ఏం చేస్తామంటే, మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇండియాలో అయితే జియో, ఎయిర్టెల్ ఈ రెండు మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉన్నాయి అనమాట. సిమ్ చేంజ్ చేసేదానికి బిఎస్ఎన్ఎల్ కానీ, అలాగే మనకు వోడాఫోన్ ఐడియా దీంట్లో అయితే ఈ సిమ్ సపోర్ట్ అయితే లేవు. ఓన్లీ ఇప్పుడు మనకు ఎయిర్టెల్, జియో ఈ రెండు మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఇస్తాయి మొబైల్స్ అయితే. ఫ్యూచర్లో మ్యాక్స్ అన్ని మొబైల్స్ ఈ సిమ్ సపోర్ట్ రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ మొబైల్స్లో మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ అవుతుంది అనమాట. మీకు 50,000 దాటినారనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఎస్ సిరీస్, అలాగే గూగుల్ పిక్సెల్, ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి ఈ సిమ్ సపోర్ట్ చేసే మొబైల్స్ అయితే. మీరు 50,000 బడ్జెట్ అయితే ఖచ్చితంగా అయితే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఫిజికల్ సిమ్కి ఈ సిమ్కి డిఫరెన్స్ ఏంటో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు మన ఇండియాలో అయితే మనకు జియోకి, ఎయిర్టెల్కి ఈ రెండు మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఇస్తాయి మొబైల్స్కి అయితే. బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్ ఇవైతే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ప్రజెంట్ అయితే మనకు ఈ సిమ్ సపోర్ట్ వచ్చి జియో, ఎయిర్టెల్ ఈ రెండు అయితే ఇస్తాయి. ఇప్పుడు మనం ఈ సిమ్ అలాగే ఫిజికల్ సిమ్ అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ అయితే చూస్తాం. ఫిజికల్ సిమ్ ఆల్రెడీ మీకు చాలా మంది అయితే తెలుసు ఫిజికల్ సిమ్ అనేది. ఇప్పుడు ఈ సిమ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ అయితే చెప్పా, మీకు ప్రాసెసర్ అనేది చిప్ అయితే ఉంటుంది ఈ సిమ్లో అయితే. ఆ చిప్ అనేది ఖాళీగా అయితే ఉంటుంది అనమాట. ఆ చిప్లో మనం ఏం చేస్తామంటే ఈ సిమ్ మనం నెంబర్ అనేది, అంటే మన మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అయితే చేస్తుంటాం. సేమ్ మనకు ఫిజికల్ సిమ్ అయితే ఉంటుంది. ఫిజికల్ సిమ్ అదే సేమ్. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఈ సిమ్ అంటే మనకు సిమ్ అయితే అంటారు, మనకు నెంబర్ అనేది రిజిస్టర్ అయిపోతుంది అనమాట ఆ చిప్లో. ఇప్పుడు మనకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ సేమ్ యాజ్ ఈజ్ మనకు ఫిజికల్ సిమ్ ఎట్లుంటుందో సేమ్ ఈ సిమ్ కూడా అట్లా అవుతారు అనమాట. ఆ నెంబర్ అక్కడ మనకు ఆ చిప్లో మనం ఈ సిమ్ రిజిస్టర్ అయిపోతే మనకు ఫిజికల్ సిమ్ ఎలా ప్రాసెస్ అవుతుందో ఈ సిమ్ కూడా సేమ్ అయితే ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే మనకు రెండు ఉన్నాయి, జియో, ఎయిర్టెల్. ఈ రెండు మనకు యాక్టివేషన్ చేసుకోవాలంటే మై జియో యాప్ అయితే ఉంది. మై జియో యాప్లో మనకు ఈ సిమ్ సెలెక్ట్ చేసుకొని ఈ సిమ్ యాక్టివేట్ అయితే చేసుకోవాలా. మీకు ఒకవేళ మీరు బిగినర్స్ అయితే యాక్టివేషన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కొంచెం తక్కువైనా వేరే మొబైల్కి అయితే వెళ్ళిపోతుంది సిమ్ అనేది. సో మీరు కొంచెం గైడెన్స్ ఏమైనా తీసుకొని యాక్టివేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఫోన్ అనేది ఒకవేళ మనం పోగొట్టుకునే మనకు ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు కాబట్టి, అంటే సిమ్ ట్రై తీసేదానికి వీలు అయితే ఉండదు కాబట్టి మనకు ఈజీగా అయితే ట్రాక్ చేసుకోవచ్చు మన మొబైల్ అనేది. మొబైల్ పైన కూడా ఈజీగా అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు మన మొబైల్ అయితే. చెప్పాలంటే సెక్యూరిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సిమ్కి అయితే. ఏదైనా వేరే కంట్రీస్కి ట్రావెల్ చేసే వాళ్ళు అయితే ఆ కంట్రీలో మీరు సిమ్ ఉంటాయి కదా, ఆ సిమ్స్ అనేది మీరు సపరేట్గా మీరు షాప్కి వెళ్ళి సిమ్ తీసుకొని మళ్ళీ యాక్టివేషన్ కోసం 3 hours 2 hours వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ సిమ్ అయితే. ఈ సిమ్లో జస్ట్ ఏం లేదు, వాళ్ళ ఇప్పుడు టెలి సిమ్ అనే నెట్వర్క్ అయితే ఉంది. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. జస్ట్ ఈ సిమ్ కదా, ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకోవడానికి జస్ట్ 10 minutesలో యాక్టివేట్ అయిపోతుంది అనమాట వేరే కంట్రీస్లలో. సో ఈ మాది అయితే యూజ్ అయితే కదా, సపరేట్గా మనం షాప్ అవసరం అయితే ఉండదు అనమాట. చెప్పాలంటే ఈ సిమ్ సపోర్ట్ అనేది అన్ని మొబైల్స్కి అయితే ఉండదు అనమాట. కొన్ని మొబైల్స్ మాత్రమే సపోర్ట్ అయితే ఉంటుంది. ఓన్లీ ప్లాస్టిక్ మొబైల్స్ మాత్రమే సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఇది స్టార్టింగ్లో కూడా అయితే చెప్పాను, మళ్ళీ అయితే చెప్తాను. మీకు 20,000 30,000 మొబైల్స్లలో మీకు ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. ఒకవేళ మీకు ఈ సిమ్ మొబైల్ సపోర్ట్ ఉంటే, ఒకవేళ మీ మొబైల్కి ఈ సిమ్ సపోర్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. మన ఇండియాలో అయితే జియో, ఎయిర్టెల్ ఈ రెండు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తాయి ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకునేదానికి అయితే. బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్ ఈ మూడు అయితే సపోర్ట్ అయితే చేయమన్నమాట. ఈ సిమ్ సపోర్ట్ వాళ్ళైతే ఇంకా తీసుకొని రాలేదు. ఫ్యూచర్లో ఏమన్నా తీసుకొని అయితే రావచ్చు అనమాట. ఒకవేళ మీరు ప్లాస్టిక్ మొబైల్ అయితే ఈ సిమ్ సపోర్ట్ ఉంటే, ఒకవేళ మీరు జియో యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే ఈ సిమ్ లేకి మీరు ఏం లేదు, మా జియో యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ సర్చ్లో ఈ సిమ్ అయితే సెలెక్ట్ చేయండి. ఈ సిమ్ దగ్గర అక్కడ ఈఐడి ఏదో నెంబర్ అయితే ఉంటుంది.
మీకు 32 డిజిట్ నెంబర్ ఎంతో అడుగుతుంది. అక్కడ అది నెంబర్ ఎంటర్ చేసి మీరు యాక్టివేషన్ అయితే చేసుకోవాలా. మై జియో యాప్ అయితే ఎయిర్టెల్ అయితే మై ఎయిర్టెల్ థ్యాంక్స్ ఏదో ఉంటుంది కదా. సో నేనైతే జియో అయితే వాడతాను. యాప్ గురించి అయితే నాకు సరిగ్గా అయితే తెలియదు. ఎయిర్టెల్ గురించి అయితే మీకు సేమ్ మీకు జియోలో ప్రాసెస్ ఎలా ఉండదు, మీకు మై ఎయిర్టెల్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది ఎయిర్టెల్లో అయితే. సో మీరు ఇవాళ అయితే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ సిమ్ అయితే ఒకవేళ మీ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే ఈ సిమ్ సపోర్ట్ ఉంటే మీ మొబైల్ మాత్రమే. ఒకవేళ మీ మొబైల్ పోయిందనుకోండి, ఆ మొబైల్ అనేది ఒకవేళ మీ మొబైల్ పోయిందనుకోండి, ఆ మొబైల్ ఈ సిమ్ అనేది యాక్టివేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సిమ్ అనేది ఎలా వస్తుంది అంటే మీకు ఏం లేదు. ఇప్పుడు జస్ట్ మీరు ఒకవేళ జియో సిమ్ యాక్టివేషన్ చేసుకోండి ఈ సిమ్లోకి. మీరు ఒకవేళ మొబైల్ పోయింటే మీకు సిమ్ ఎలా కావాలనుకుంటే మీరు జియో స్టోర్కి అయితే వెళ్ళాలన్నమాట. జియో స్టోర్ అయితే జియో స్టోర్, లేదంటే మీరు ఎయిర్టెల్ యాక్టివేషన్ చేసుకోండి, ఎయిర్టెల్ స్టోర్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మొబైల్ పోయింది, దాంట్లో మేము ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకుంటాము. ఇప్పుడు మాకు ఫిజికల్ సిమ్ కార్డు కావాలంటే అడగండి. వాళ్ళైతే మీకు 50 రూపీస్ ఛార్జ్ చేసి ఫిజికల్ సిమ్ కార్డు అయితే ఇస్తారు. ఆ ఫిజికల్ సిమ్ కార్డు మీరు మళ్ళీ మీకు ఆ సిమ్ కార్డ్ అనేది మళ్ళీ మీరు వేరే మొబైల్ అయితే వేసుకోవచ్చు. సేమ్ మీకు రీఛార్జ్ ప్లాన్స్ కూడా అయితే అవే వస్తాయి అనమాట. మీకు లాస్ట్ మీరు సిమ్ కార్డులో రీఛార్జ్ చేసుకుంటారు కదా, ఆ ప్లాన్ మళ్ళీ మీకు ఈ సిమ్ కార్డులో అయితే వచ్చేస్తుంది అనమాట. అన్నీ సేమ్ అవుతుంటాయి, సేమ్ నెంబర్ అన్నీ రీఛార్జ్ కూడా వచ్చేస్తుంది అనమాట మీ సిమ్ కార్డులో అయితే. ఈ సిమ్లో ఇంకో మైనస్ పాయింట్ కూడా అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకోండి, మీరు సిగ్నల్ లేని చోట వెళ్ళారనుకోండి, మీకు ఈ సిమ్ అనేది ట్రై అయితే చేయాలన్నమాట. ఆ సిగ్నల్ కోసం కొంచెం లేట్గా అయితే ట్రై అయితే చేస్తుంది ఈ సిమ్ అనేది. ఫిజికల్ సిమ్ అయితే అలా అయితే కాదు, మీకు సిగ్నల్ కోసం చాలా అయితే ట్రై అయితే చేస్తుంది. సో ఈ రెండు దాంట్లో అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ సిమ్ తీసుకుంటే ఏంటంటే మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది, అలాగే కొంచెం సిగ్నల్ లాస్ అయితే ఉంటుంది అనమాట, సిగ్నల్ లేని చోట అయితే వెళ్తే. సో మీకు ఈ రెండు డిఫరెన్స్ అయితే ఉన్నాయి ఈ సిమ్లో అయితే. డిసడ్వాంటేజ్ అలాగే అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఈ రెండు అయితే. ఈ సిమ్లో ఇంకో మైనస్ పాయింట్ అయితే అనమాట. ఒకవేళ మీరు సిగ్నల్ లేని చోట వెళ్ళారనుకోండి, మీకు సిగ్నల్ లాస్ అయితే ఖచ్చితంగా ఫేస్ అయితే చేస్తారు. కొంచెం లేట్గా అయితే ట్రై అయితే చేస్తుంది సిగ్నల్స్ కోసం అయితే ఈ సిమ్ మీరు యాక్టివేషన్ చేసుకుంటే. ఒకవేళ మీరు ఫిజికల్ సిమ్ ఉంటే, మీకు ఫిజికల్ సిమ్ అయితే అలా అయితే కాదు, ఫిజికల్ సిమ్ ఏంటంటే ట్రై అయితే చేస్తుంది సిగ్నల్ కోసం అయితే. మీకు ఎన్నో డిసడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. ఈ సిమ్ అయితే మీకు మోర్ సెక్యూరిటీ అయితే ఉంటుంది, అలాగే మీకు సిగ్నల్ లాస్ అయితే ఉంటుంది. ఈ సిమ్లో ఇంకో మైనస్ పాయింట్ కూడా అయితే ఉందన్నమాట. ఏంటంటే ఒకవేళ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వేరే వాళ్ళకి కాల్ చేయాలంటే అర్జెంటుగా మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆ దాంట్లో ఉండే సిమ్ కార్డ్ అయితే రాదనమాట. మీకు ఫోన్లోనే బిల్డ్ అయిపోయింది కాబట్టి సిమ్ అనేది మీకు బయట అయితే సిమ్ అయితే రాదు. మీరు సచ్చినట్టు సెకండరీ ఫోన్ అయితే యూజ్ చేయాల్సిందే. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ అయినా గుర్తు పెట్టుకొని వేరే మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది, దాంట్లో ఉండే సిమ్ అయితే బయటకి అయితే రాదు. ఇది ఒక మెయిన్ మైనస్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ సిమ్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒకవేళ మీ మొబైల్ పోయింది అనుకోండి, మీరు ఆ మొబైల్ ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకుంటే ఈజీగా ట్రాక్ అయితే చేయొచ్చు అనమాట. ఎందుకంటే కొటేషన్ వాడైతే ఈజీగా అయితే సిమ్ అయితే తెలియదు అనమాట. దాంట్లో నుంచి అయితే దాంట్లో మొబైల్లోనే బిల్డ్ అయిపోయింది కాబట్టి సిమ్ అనేది మొబైల్ సిమ్ కార్డ్ అయితే తీయలేడు. అలాగే మీకు ఏంటంటే ఈజీగా ట్రాక్ అయితే చేయొచ్చు అనమాట మీ మొబైల్ని అయితే. సో మీకు దొరికే ఛార్జెస్ అయితే 99% అయితే ఉంటాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఈ సిమ్లో చాలా కంట్రీస్లో అయితే ఈ సిమ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ 17 Pro Max ఫోటో అయితే వేస్తారు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ సిమ్ వేరియంట్ అయితే చూడండి, అలాగే ఫిజికల్ సిమ్ కార్డ్ వేరియంట్ అయితే చూడండి. ఇటువంటి వేరియంట్లో మీకు బ్యాటరీ కెపాసిటీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాకు ఈ సిమ్ వేరియంట్లో ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువ అయితే ఇచ్చారు. అలాగే సిమ్ కార్డ్ దగ్గర అంటే ఇప్పుడు మనం సిమ్ కార్డ్ మొబైల్ తీసుకున్నామనుకోండి, దాంట్లో బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు ఫిజికల్ సిమ్ స్లాట్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది, అలాగే వాటర్ ప్రూఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, అలాగే డస్ట్ ప్రూఫ్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఈ సిమ్ వేరియంట్లో అయితే మొత్తం ఆపోజిట్ అనమాట. కొంచెం మీకు బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఇంకో ఏంటంటే మీకు వాటర్ ప్రూఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే మీకు డస్ట్ ప్రూఫ్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి డిఫరెన్స్ అయితే. చాలా కంట్రీస్లో మ్యాక్సిమం ఈ సిమ్ వేరియంట్స్ అయితే యూజ్ చేస్తారు. చాలా మంది అయితే ఈ సిమ్ వేరియంట్స్ కూడా తీసుకొని వస్తారు. చాలా మంది అయితే మన ఇండియాలో కూడా ఫస్ట్ మనకు ఐఫోన్ అయితే తీసుకొని వచ్చారు. ఐఫోన్లో, సామ్సంగ్లో ఈ రెండు మొబైల్స్లో ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ అలాగే కొన్ని మొబైల్స్ అయితే వచ్చాయి అనమాట. మీరు 50,000 పైన తీసుకుంటే ఏ మొబైల్ అయినా ఈ సిమ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకోవాలంటే ట్రై చేయండి. మీకు ఒకవేళ మీ మొబైల్ పోయినా కూడా ఈజీగా అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. 99% అయితే మొబైల్ అయితే దొరకదు అనమాట. ఇవే అనమాట మైనస్ పాయింట్స్, అలాగే ప్లస్ పాయింట్స్ ఈ సిమ్కి, ఫిజికల్ సిమ్కి అయితే. అలాగే ఏమైనా వస్తే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే. మా నెక్స్ట్ వీడియోకి వచ్చాం. మీకు ఒకవేళ మీరు మీ మొబైల్ ఈ సిమ్ యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ సిమ్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో బాగా ఫ్రెండ్స్, అందుకు ఈ సీట్ అనమాట. మా నెక్స్ట్ వీడియోలో వచ్చాను.